హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈరోజు పాపే మా జీవనజ్యోతి సీరియల్లో ప్రోమో చూసినట్లయితే అలెక్యనైతే సీను తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఇక అప్పుడే అలెక్య, నేను ఏదైనా తినాలి సీను, షాప్కి తీసుకువెళ్ళవా అని అంటూ ఉంటుంది. అలెక్య అయితే అప్పుడే సరే పద చిలకమ్మ వెళ్దాం అని ఇక సీను అయితే అలెక్యని తీసుకుని షాప్కి అయితే వస్తాడు. అప్పుడే ఇక అలెక్య అవి ఇవి కొంటూ ఉండగా సీనుకి ఫోన్ రావడంతో సీను ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వచ్చి ఇక మాట్లాడుతూ ఉంటాడు. అటుగా వెళ్తున్న ఆనంది ఇక ఆదిత్య ఆనంది అయితే ఫస్ట్ ఇక సీను ఈరోజు ఇక మన వర్కర్స్ రావడానికి కారణం సీనే కదా, ముందు సీనుని కలవాలి అని ఆనంది ఆదిత్య ఇద్దరు అక్కడికి వస్తూ ఉంటారు కదా. దారిలో ఇక సీనుని చూసి సీను సీను అని అరుస్తూ ఉంటుంది. ఇక ఆనంది అయితే అప్పుడే ఇక సీను ఇక అమ్మాడి గొంతులా ఉంది ఏంటి అని అటువైపు చూసేసరికి కారులో ఇక ఆనంది ఆదిత్య వెళ్తూ ఉంటారు. అప్పుడే సీను ఏంటి ఇక్కడున్నావు అని అంటూ ఉంటుంది. ఆనంది అయితే చిలకమ్మ ఇక బయటికి తీసుకువెళ్ళమని మారం చేసింది, అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను, తనకి షాపింగ్ చేయాలని ఏదైనా తినాలనిపిస్తుందని చెప్పడంతో ఇక్కడ కిరాణా షాప్కి తీసుకువచ్చానమ్మాడి అని అంటూ ఉంటాడు సీను అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే దివ్య ఇక్కడే ఉందా సీను అని అంటూ ఉంటుంది. అవునమ్మాడి ఇక్కడే షాప్లో ఉంది అని అనగానే తొందరగా దివ్యని పిలువు, దివ్యని చూడాలి అని ఇక ఆనంది అనగానే వెంటనే ఇక సీను అయితే చిలకమ్మ చిలకమ్మ అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అలేఖ్య అయితే పలకకపోవడంతో వెంటనే దగ్గరికి వెళ్ళి ఏంటి చిలకమ్మ పలకడం లేదేంటి, నీ కోసం మీ అక్క బావ వచ్చారు, నిన్ను చూడాలనుకుంటున్నారు అని ఇక అంటూ ఉంటాడు. సీను అయితే ఏంటి అక్క బావ వచ్చారా, ఎక్కడున్నారు అని ఇక అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే అదిగో అక్కడున్నారు అని అనగానే వెంటనే ఇక అలేఖ్య అయితే ఇక ఆనంది దగ్గరికి వస్తుంది. అక్క అని అనగానే ఆనంది ఏంటక్క ఇటువైపు వెళ్తున్నారు అని అంటూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే సీను దగ్గరికే వస్తున్నాం, నువ్వేంటి ఇక్కడ ఉండడం ఏంటి అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే అలేఖ్యని. అప్పుడే ఇక అవును అక్క, నాకు అటు ఇటు తిరగాలనిపించింది, నన్ను ఇంట్లో నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళడం లేదు కదా, అందుకనే ఇప్పుడే నన్ను బయటికి తీసుకువెళ్ళమని సీనుని అడిగితే సీను నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు, అలాగే షాపింగ్ చేయాలనుకున్నాను, ఏదైనా తినాలనిపించింది, అందుకే ఈ షాప్కి తీసుకువచ్చాడు సీను అని ఇక అలేఖ్య చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్క ఇవి చూసావు కదా, ఇవి ఇక నీకు నాకు బావగారికి సమయానికి మీరు వచ్చారు అని అంటూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా ఉంది నిన్ను చూసే దివ్య అని, నువ్వు కూడా తొందరగా గతం గుర్తుకు తెచ్చుకోవాలి అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఏంటక్క గతం ఏంటి అని ఇక అలేఖ్య అనడంతో ఏం లేదులే అని ఇక అనడంతో అక్క ఇవి బావకి నేను ఇస్తాను కానీ ముందుగా ఇది నువ్వు తీసుకో అని ఇక అదైతే ఇక తనకి ఇస్తూ ఉంటుంది ఆనందికైతే. అప్పుడే ఇక అక్క నేను ఇది నా చేతులతో నేను బావగారికి ఇస్తాను, బావగారు నా చేతులలో తీసుకోవాలి అని ఇక అంటూ ఉంటుంది దివ్య అయితే. సరే నువ్వే ఇవ్వు కానీ ముందు ఇక్కడ ఉండడానికి ఇక నీకు ఎలా ఉంది, ఇక అవ్వతో టైం స్పెండ్ చేస్తున్నావా, ఇక నీకు టైం పాస్ అవుతుందా అని అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే చాలా సంతోషంగా ఉందక్క, ఇక సీను ఇక్కడికి తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక దివ్య అంటూ ఉంటుంది. ఇక సరే గనక్క నేను ఇది బావగారికి ఇస్తాను అని అనడంతో ఇంకా ఆనంది లేట్ అవుతుంది తొందరగా రా అని ఆనందిని పిలుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. మీ బావగారికి లేట్ అవుతుంది, ఇక తొందరగా వెళ్ళిపోవాలి, ఇక కోప్పడతాడు, తెలుసు కదా బావగారి గురించి అని ఆనంది అయితే దివ్యతో అంటూ ఉంటుంది. సరే అక్క ఇది నువ్వే ఇవ్వు, ఇక బావగారు కోపంగా ఉన్నారనుకుంటా, ఇక కోపంతో ఉన్నారు కాబట్టి నువ్వే ఇస్తే తను ఇక మళ్ళీ కూల్ అవుతాడు అని ఇక దివ్య అయితే ఇక చిప్స్ మాత్రం తనకి ఇచ్చేస్తుంది. అది ఇవ్వడంతో ఇక దివ్య ఎలా ఉంది అని చూస్తూ ఉంటాడు. దివ్య అసలు ఎవరు అని చూస్తూ ఇక ఉంటాడు ఆదిత్య అయితే. కానీ ఇక దివ్య మాత్రం తనకి కనిపించదు. మరి దివ్య కనిపిస్తుందా లేక ఇక దివ్యని గుర్తుపట్టి ఇక ఆనంద్కి జరిగిన విషయం చెప్తాడా, ఇక తెలుసుకోవాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.